ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలంలో మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము 12వ వచనం నుంచి మనము ధ్యానం చేసుకున్నాం. సో యోహాను చెరపట్టబడినని విని యేసుక్రీస్తు గలిలయకి రావడము, సో ఆ బిట్వీన్ టైంలో ఏమేమంతా జరిగింది అన్న విషయం అయితే మనకు మత్తయి సువార్తలు లేదు, కానీ మిగిలిన యోహాను సువార్తలు దాని గురించి వివరముగా మనం అనేక విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. సో ఈ రోజు కూడా మనము ఈ చాప్టర్ లో మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 13 నుంచి 22 వరకు మనం చదువుకొని వాటిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 22 వరకు ఒకసారి చదువుకుందాం. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, ఇప్పుడు మనం ఈ 13వ వచనంలో జెబులూను దేశం, నఫ్తాలి దేశమును, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్నవారు గొప్ప వెలుగును చూచారు అనేటువంటి విషయం నుంచి మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. సో యాక్చువల్లీ ఈ విషయం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనములో వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం అండి. అదిదా ఇక్కడ యేసు క్రీస్తుగా వచ్చినప్పుడు ఇక్కడ నెరవేర్చబడుతున్నది. ప్రియులారా, యాక్చువల్లీ గలిలయ అన్నటువంటి ఒక ప్రాంతం అప్పుడు అది అన్యజనులు నివసించేటువంటి ఒక ప్రాంతం. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తే ఈ గలిలయలో 2 ప్రాంతం ఉంది. ఒకటి అప్పర్ గలిలయ, ఇంకోటి లోయర్ గలిలయ. ఈ 2 ప్రాంతములోనూ 2 విధమైనటువంటి జనాంగములు నివాసం చేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు గలిలయలో జెబులూను, నఫ్తాలి వీరు ఇరువురు నివసించేటువంటి ప్రాంతం. వీరు ఇరువురు ఎవరు? ఏమండి? యాకోబు యొక్క 2 కుమారులు. 12 గోత్రములు 2 గోత్రమునకు చెందినటువంటి వారు. సో దీని గురించి మనకు ఆదికాండ 35వ అధ్యాయంలో ఆయన ఎంతమంది కుమారులు వాటి గురించి మనకు వివరంగా ఉంది. ఇప్పుడు చూస్తే ప్రియులారా, యెహోషువ కాలంలో ఆయన ల్యాండ్ ని డివైడ్ చేసేటప్పుడు ఏమండి, ఈ జెబులూనుకు నఫ్తాలికి ఈ గలిలయ ప్రాంతాన్ని ఆయన ఇస్తున్నాడండి. సో ఈ ల్యాండ్ డివిజన్ అంతా కూడా యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు కూడా మనము చూడొచ్చు. ప్రియులారా, యాక్చువల్లీ యెహోషువ వాళ్ళకి ల్యాండ్ డివైడ్ చేసి ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు కనాను దేశంలో ప్రవేశించేటప్పుడు, మీరు యుద్ధం చేసేటప్పుడు, లేదా మీరు ప్రతి పట్టణాన్ని ప్రతి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను మీరు తరిమేయాలి. ఓకేనా? సో కంప్లీట్ గా వాష్ అవుట్ చేసి మీరు ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేయాలని చెప్తున్నాడు. ప్రియులారా, అయితే వీళ్ళేం చేయరండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరమకుండా వీరు అలాగే ఆ అన్యజనులను అక్కడనే ఉంచి వారి మధ్య వీళ్ళ మధ్య వారిని ఉంచుకొని ఏం చేస్తారంటే వారు నివాసం చేస్తారు. ఇది చాలా చాలా డేంజర్ వాళ్ళకి. ఇది ఇలా చెయ్యకూడదని యెహోషువ చెప్పినా కూడా దేవుని విరోధంగా చేస్తున్నారండి.
సో దీనివల్ల ఏమైందంటే అక్కడ ఇంటర్ మ్యారేజ్ అంటే అన్య జనులను వెళ్ళనీయకుండా వారిని అక్కడే ఉంచి వీళ్ళ కుమారులకు వాళ్ళ కుమార్తెలను, వాళ్ళ కుమారులకు వీళ్ళ కుమార్తె నుంచి వివాహాన్ని అన్య జనుల చేత ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సో స్పెసిఫిక్ గా మనం చూస్తే ఈ రెండు గోత్రాల్లో ఏమండి జెబూలూను నప్తాలి అనేటువంటి గోత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అన్ని జనులను వెళ్ళగొట్టారని మనం న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ స్టడీలో చూసాం. ఒకసారి చూసుకుంటాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోను నివాసులను వెళ్ళగొట్టలేదు. చూసారా, జెబూలూనీయులు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కనానీయులు వెళ్ళగొట్టాలా, కానీ వీళ్ళు ఏం చేయలేదండి, వెళ్ళగొట్టలేదు. 32వ వచనము, అషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బెర్షెమేషు వారిని, బేతానాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేస్తేమేషు నివాసుల చేతను. చాలండి, చూసారా, అప్పుడు జెబూలూను వాళ్ళును దేవుడు చెప్పినట్టుగా వినలేదు యెహోషువ మూలంగా, నఫ్తాలి గోత్రం వాళ్ళు కూడా దేవుడు చెప్పినట్టుగా వినలేదు పిల్ల. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు చాలా అన్య జనులతో మిక్స్ అయిపోయారండి. ఎలాగంటే ఈ ఐగుప్తీయులతోనూ తర్వాత బాబిలోన్స్తోనూ వాళ్ళు ఈ ఏమండి ఈ హెబ్రీయులు ఏం చేశారంటే వీళ్ళు మిక్స్ అయ్యి వాళ్ళతో వీళ్ళు వివాహం ఆడి పాపులేషన్ ని పెంచుకున్నారు ప్రియులారా. ఓకేనా, సో అది మనం బాగా గమనించాలా. యాక్చువల్లీ అది మాత్రం కాదండి, ఈరాము అన్నటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఈయన వచ్చి దావీదుకు ఫ్రెండ్ ఈయన. సో దావీదు చనిపోయిన తర్వాత సొలొమోన్ రాజు ఆలయం కట్టేటప్పుడు దానికి కావాల్సినటువంటి ఈ కొయ్యలు, ఈ చెక్క పనులు చేసేదానికి అన్నిటిని కూడా చాలా వరకు ఆయన సప్లై చేస్తారండి. అప్పుడు ఆ ఆలయం కొరకు ఈయన హెల్ప్ చేస్తాడని చెప్పేసి సొలొమోన్ ఏం చేస్తాడంటే ఆ యొక్క ఈరామ్ అనేటువంటి రాజుకి గలిలయలో నుంచి 20 పట్టణాలు ఆయనకు గిఫ్ట్ గా ఇస్తాడండి. ఓకేనా, అది చూడండి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును అతనికిచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. అదండి, గలిలయలోని 20 సిటీస్ పట్టణాలను ఆయనకు గిఫ్ట్ గా ఇస్తాడు. సో ఆ రీతిగా చూస్తే ఇప్పుడు ఈ పాపులేషన్ అంతా ఏమైపోయిందంటే మిక్స్ అయిపోయిందండి. జనులంతా అన్ని జనులు వీళ్ళు మిక్స్ అయిపోయాడు. కాబట్టి ఇక్కడ అప్పర్ గలిలయ, లోయర్ గలిలయ అని 2 విధాలుగా చెల్లింది. ఇప్పుడు యేసుక్రీస్తు గలిలయలోని నజరేతులో ఏమన్నా ఉన్నవాడు, నెక్స్ట్ కపెర్నహూములో ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు మనం చూస్తే ఆ రీతిగా యేసుక్రీస్తుల వారు ఏమండి ఆ కపెర్నహూములో ఏం చేశాడండి, చాలా వరకు ఆయన అద్భుతాలు చేశాడండి. ఓకేనా, ఇప్పుడు అప్పర్ గలిలయలో అన్ని జనులు ఉన్నారండి. ఈ లోయర్ గలిలయలోనే యూదులు ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఓకేనా, సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గలిలయ ఏమైంది, మిక్స్ అయిపోయింది కదా. ఇందువలన ఈ పరిసయ్యులకి, ఈ యూద మత పెద్దలకు గలిలయలో ఉన్న ప్రజలంటే ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు యేసు క్రీస్తుని గాని గలిలయ నుంచి వచ్చినటువంటి ఏ ఒక్కరు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, తెలుసా మీకు. సో ఏం చేస్తారంటే ఇతడు గలిలయలో నుంచి వచ్చినటువంటి వాడా, ఓకేనా, అలాగంతా కూడా కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారు కదా ప్రియులారా. సో చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వచనం చూడండి. యోహాను 7:52 వచనము. వారు నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. చూసారంటే గలిలయ నుండి ఏ ప్రవక్త పుట్టడు, ఎందుకంటే వీళ్ళ దృష్టికి గలిలయ ఒక అల్పమైనటువంటి ఒక ప్రాంతం. ఎందుకంటే ఈ అప్పర్ గలిలయ, లోయర్ గలిలయలో, సో అప్పర్ ఎవరు ఉన్నారంటే అన్ని జనులు ఉన్నారు కాబట్టి అన్ని జనులు అంటే వీళ్ళకి ఒక చిన్న చూపు, ఒక కేర్లెస్ అన్నమాట ఈ యూద మత పెద్దలకు. ఓకేనా, సో ఇతను యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అది ఒక చిన్న చూపుగా ఉంది. నెక్స్ట్ మీరు చదివితే మార్కు సువార్తలు కూడా చూడండి, 14వ అధ్యాయం 70వ వచనం. మార్కు 14:70లో అతడు మరలా
నేను కాననెను. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలిచున్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలేవు కదా అనిరి. ఇప్పుడు పేతురు తృణీకరిస్తాడు కదా, ఏమండి ప్రభువుని అధికార మందిరంలోనికి. నెక్స్ట్ ఈ కయప్ప అన్నాదరు తీసుకుని పోయినప్పుడు ఈయన చలి కాంచుకుంటూ ఉన్నప్పుడు ఆయన గుర్తుపడతారండి. యాక్చువల్లీ ఇక్కడ ఇలా ఉందండి, కొన్ని వెర్షన్స్ లో ఏముందంటే, తమిళ్లో కానీ లేదా తెలుగు స్టడీ బైబిల్ అనేటువంటి వెర్షన్స్ లో ఏముందంటే, పేతురు మాట్లాడే ఆ మాట యాసను బట్టి కనిపెడతారండి వాళ్ళు. ఆ మాట్లాడే యాసను బట్టి కనిపెట్టి నువ్వు గలిలేయుడవా, ఆ స్లాంగ్ లోని డిఫరెంట్ అని కనుక్కుంటారు ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా ఉన్న ఆ ప్రదేశానికి యేసు ఏమైనాడు ఇప్పుడు వెళ్ళాడు. అదే జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలను సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఇది యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచన నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆయన ఏమని ప్రకటించారు అక్కడ, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు ప్రియులారా. నెక్స్ట్ 18వ వచనం చదువుమా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. సో ఇప్పుడు ఇదంతా మనం చదివామండి. ఇప్పుడు పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, సో వీళ్ళ నలుగురిని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, సువార్త పని కొరకు ఆయన వాళ్ళని పిలుస్తున్నాడు ప్రియులారా. రక్షణ మార్గంలో వాళ్ళని పిలుస్తూ వీళ్ళ ద్వారా అనేకులకు రక్షణ సువార్తను ప్రకటింపచేసే పనిని వీరికి ఇచ్చేదాని కొరకు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ పిలుస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఎవాంజలిజం, సువార్త ప్రకటించే సువార్తికులుగా వీళ్ళను పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు, మరణ వరకు నమ్మకం వారు మరీ కొందరు, అంటే వాళ్ళ పరలోకానికి పోయే ఒక గ్రూప్. బట్ స్టార్టింగ్ పీరియడ్ ఎవరు కావాలంటే పిలువబడిన వారు కావాలి కదా. సో వాళ్ళని ఏర్పరిచేదాని కోసం ఏం చేస్తారంటే, ఈ ఎవాంజలిజం కోసం ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వీళ్ళు వెళ్ళి పిలుస్తున్నాడు పిల్ల. ఓకేనా? సో అలా పిలిచినప్పుడు ఏమండి, ఈ అపోస్తుల్లో ప్రథమంగా ఈ నలుగురు రావడం అనేది జరిగింది. అలాగని మొత్తం 12 మందిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకొరకు, ఈ సర్వలోకమునకు ఏం అవ్వాలండి, పరలోక రాజ్య సువార్త అనేది వ్యాపించబడాలి. ఓకేనా? చూడండి ప్రియులారా, అలనాడు యేసుక్రీస్తు ఆ అపోస్తులను పిలిచడం ద్వారా, వారి మూలంగా సర్వలోకముల సువార్త ప్రకటించడం ద్వారా, ఇదిగో ఈ అంత్యకాలమున మనం ఏమై ఉన్నాం ఈరోజు, దేవుని కృపను బట్టి మనం కూడా క్రైస్తవులుగా ఉన్నాం ప్రియులారా. ఓకేనా? కాబట్టి మొదట మనము దేవుని ప్రేమించామనో, లేదా మొదట మనము దేవుణ్ణి వెదకామని కాదండి. 1 యోహాను 4:10 ఏముందండి, మనం మొదట ఆయన పిల్లలండి, ఆయనే మొదట ఏం చేస్తాడు, మన ఆయన ప్రేమించి మనకి యొక్క గొప్ప అవకాశం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, విశ్వాసం కలిగేటువంటి కృపనిచ్చాడు. దేని మూలముగా, ఇవన్నీ కూడా ఈ యొక్క స్వార్థ మూలముగా. ఓకేనా? బైబిల్లో ఉన్నట్టు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ముందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక. అలాగని మనల్ని ఆ రోజు ఇది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చదువుతున్న భాగం చూసారా, ఇది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఆ జక్కయ్యని చూచినప్పుడు, నేను నశించిన దాన్ని వెదకి రక్షించట కొరకే నేను వచ్చాను చెప్పినట్టుగా ఇవన్నీ అలాగే జరిగింది ప్రియులారా. ఇవన్నీ కూడా దేవుడు ఈ సర్వలోకాన్ని రక్షించటకు గల ప్రారంభముగా యేసుక్రీస్తు మూలముగా ప్రారంభించిన తన యొక్క రక్షణ ప్రణాళికలోని ముఖ్యమైన పనితీరు ప్రియులారా. ఓకేనా? ఇక్కడ ఈ నలుగురిని మనం చూసాం. సో ఆ తర్వాత మనం చూస్తే అపోస్తులందరినీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం చదవండి ఒకసారి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. అదండి వాళ్ళు చెప్పినటువంటి సువార్త యొక్క మూల ఉపదేశం, మూల ఉద్దేశం ఏమంటే రక్షణ పొందుడి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ రీతిగా రక్షణ పొందినటువంటి సువార్తను మనము వీళ్ళందరూ ఒక రకంగా చేసేటప్పుడు
పౌలు మీరు చూడండి, ఆయనకు ఇజ్రాయేలీయులు రక్షణ పొందాలన్నది ఆయనకు ఉన్నటువంటి ఒక వైరాగ్యం ప్రియులారా. ఓకే, ఎందుకంటే ఇవంతా యేసు ప్రభు ఏర్పాటు చేసుకుంటూ చేత ఏమండి ఈ యొక్క రక్షణ కార్యం అంతా జరిగింది ప్రియులారా. అది చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 1-2 వచనం చూడండి. ఎంత ముఖ్యమైన విషయాలండి ఇవన్నీ కూడా, అపోస్తులను ఏర్పరచుకునేటువంటి ఒక ప్రక్రియలు ఇవన్నీ. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా. చూడండి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా. సువార్త నిమిత్తం వీళ్ళందరూ ప్రత్యేకించబడిన పనివారు ప్రియులారా. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అదండి. నెక్స్ట్ 14 చదవండి, అదే చాప్టర్ లోనే. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. చూసారా, అక్కడ యూదులకి, తర్వాత గ్రీసు దేశస్థులకు, క్రీస్తు దేశస్తులు కాని వారిని ఏమండి నేను రుణస్థుడను. సో అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏమని మనం చూస్తే ప్రియులారా, వీళ్ళందరూ కూడా ఏమవ్వాలండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఆ రోజుల్లో అపోస్తులు సువార్తను చెప్పేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి యొక్క మూల అంశం అండి ఇది. అందరూ ఏమవ్వాల, మా సువార్త ద్వారా వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలా. ముఖ్యంగా మీరు గమనిస్తే కొన్ని లేఖనాలు ఉన్నాయండి, పౌలు గారికి తన స్వజనమైనటువంటి ఇజ్రాయేలీయుల రక్షణ విషయం ఆయన ఎంత వైరాగ్యవంతుడు తెలుసా. రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి, అక్కడ ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులనై ఉండగోరుతును. అంటే చూసారా, అంటే ఈ యూదులు, ఈ ఇజ్రాయేలీలు రక్షణ పొందాలనేది ఒక వైరాగ్యముతో ఏం చేశాడంటే పౌలు సువార్త కొరకు వచ్చాడు. సో మనం ఇలాగ చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయము 1వ వచనములో ఉంది. నెక్స్ట్ మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20 నుంచి 22 దాకా చూస్తే ఏమండి, అందరికీ అన్ని విధాలుగా నేను సువార్తను ప్రకటించేటువంటి భారం కలిగిన వాడని అంటారు. ఓ రీతిగా ఇక్కడంతా ఫస్ట్ ఏం చేస్తాడు, యూదులు ఎలాగైనా యేసుని నమ్మాలి క్రీస్తుగా అని. నెక్స్ట్ ఏం చెప్తాను, నేను అన్యజనుల కొరకు నేనేం చేయాలి, నేను సువార్తను ప్రకటించాలి. సో ఈ రీతిగా ఏమైందంటే ప్రియులారా, ప్రారంభ కాలంలో ఈ సువార్తను ప్రకటించడానికి మాత్రమే యేసు ప్రభు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఆయన చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 1 నుంచి 4 దాకా చూడండి. అపోస్తులు 8:1 నుంచి 4. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. చూడండి, ఇప్పుడు చాలా జరగకూడని కార్యము జరిగింది. స్టెఫను రాళ్లతో కూడా చంపేసినారు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు అందరూ చెదిరిపోయినారు. కానీ చెదరిపోయినా కూడా వాళ్ళు ఏం చేశారంట, అది ఆలయం చదవండి. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. తర్వాత వచ్చినమ్మా, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు, చూడండి, చెదరిపోయిన వారు. ఇప్పుడు చూడండి, ఒకే ప్లేస్ లో ఉన్న వాళ్ళే వీళ్ళు, కానీ వీళ్ళు ఏమైనారు, చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అది ప్రియులారా, ఎలాంటి మూమెంట్ అంటే చూడండి,
యేసు నామమును ప్రకటించిన హతసాక్షులుగా మరణించాల్సిన పరిస్థితి ఉన్న కాలంలో కూడా ఏమైనారంటే చెదరిపోయినా కూడా, ఒక చోట్ల ధైర్యంగా ఉండలేకపోయినా, చెదరిపోయినా కూడా వాళ్ళు ఏమండి సువార్త ప్రకటన చేసినటువంటి వారుగా ఉన్నారు. సో ఇలాగ అనేకుల్ని రూపొందించబడ్డాన్ని మనం చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు చదవండి మత్తయి 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఈయన పోయి పిలిచినప్పుడు వాళ్ళు ఏం పని మీద ఉన్నారు? పేతురు, యోహాన్ కానీ, పేతురు, అంద్రేయ కానీ, యాకోబు, యోహాన్ కానీ వాళ్ళ వృత్తి ఏమండి? జాలరులు, చేపలు పట్టినటువంటి వారు. సో వాళ్ళని ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేనేం చేస్తాను? మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానని చెప్పాడు పిల్లరా. ఓకేనా? ఇది చూడండి, ఈ పని చేసేదానికి, ఈ పరలోకపు దేవుని పని చేసేదానికి దేవాది దేవుడు ఏం చేయాలంటే వారిని నియమించాల. నిజంగా ప్రియులారా, ఆ రోజుల్లో ఉన్నటువంటి యూద మత పెద్దలకు వీళ్ళు జాలరులుగా, ఒక పామరులుగా, ఏమండి ఒక గలిలే నుంచి వచ్చినటువంటి ఒక అల్పులుగా ఇలాగా ఉన్నా కూడా పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుడు తన ప్రియ కుమారుని మూలముగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి సువార్తను ఎవరికి ఇచ్చారు చూసారు? ఆ పిలుపుని. ఇది నిజంగా మనం చాలా జాగ్రత్తగా, నిజంగా నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటానండి. ఈ లోకంలో, ఈ అంత్యకాలంలో ఇంత టెక్నాలజీ, అఫ్ కోర్స్ బాగా చదువుకున్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఎవరి యొక్క సువార్త మూలంగా రక్షణ పొందారండి. ఈ రోజుల్లో కూడా మనం రక్షణ పొందుతున్నామండి. ఈ రోజుల్లో చూడండి, మనలో ఎవరైనా జాలరు ఉన్నారా? మాక్సిమం అలాంటి వృత్తి చేసేవాళ్ళు మనలో లేరు. ఆ రోజుల్లో అలాంటి వారిని పరలోకపు తండ్రి ఎన్నుకున్నాడు చూడండి, యేసు ప్రభు మూలముగా. ఎంత గొప్ప విషయం తెలుసా అండి? వాళ్ళకి ఏమండి, వాళ్ళు అదే వాళ్ళ మాటను బట్టి వాళ్ళ పలానా ప్రాంతము వాళ్ళని, ఎంత చిన్న చూపు చూడటువంటి వ్యక్తులను చూసి చెప్తున్నాడు యేసుక్రీస్తు, నా వెంబడి రండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటే దీనికి ఏమండి దేవుడు అప్రూవల్ చేస్తున్నాడండి, వాళ్ళని నియామకం చేస్తున్నాడండి దేవుడు, ఆయన తన యొక్క పని చేసేదాని కొరకు. ఓకేనా? సో అది మాత్రమే కాదండి, ఈ అపోస్తలులు అందరూ కూడా మీరు గమనించి చూడండి ప్రియులారా, ఇదిగో ఇలా ప్రభు చేత పిలువనటువంటి వీరందరూ కూడా వట్టి సువార్త పని నిమిత్తము మాత్రమే అందరూ హతసాక్షులయ్యారండి. మిగిలినటువంటి ఏ కారణం చేత కాదండి. యేసు నామమును వాళ్ళు సువార్త ప్రకటించడానికి మాత్రమే, ప్రకటించిన అందు నిమిత్తమే వారందరూ హతసాక్షులు అయ్యారంటే చూడండి, ఎంత గొప్ప పని, ఎంత గొప్ప పిలుపు, ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప సమర్పణ. ఈరోజు మనం ఎన్నెన్నో మాట్లాడుకుంటాం ప్రియులారా, బట్ వాళ్ళ సమర్పణ ముందర మందంతా ఏముందండి? ఆ నామ సువార్త నిమిత్తమే చివరికి వాళ్ళు చచ్చిపోయారండి. చంపబడ్డారని మనం ఏం చేయాలా? మనము గుర్తించాల ప్రియులారా. ఓకేనా? కాబట్టి ఏమండి, ఎంత ఒక గొప్ప విషయం అండి. అనేకులు రక్షించబడాలి, అనేకులు రక్షణ పొందాలని వాళ్ళేం చేశారండి? యేసు ప్రభు చెప్తున్నట్టుగా ఒక మాటను వాళ్ళు రుజువుపరిచారండి, నిరూపించారండి. చూడండి మార్కు సువార్త 8:35 ఏమని చూడండి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఏమండి, ఎంత గొప్ప మాట చూడండి. ఇది ఎవరండి? దీన్ని నిరూపించిన వాళ్ళు ఎవరండి? అలానాడు యేసు ప్రభువుల వారు గలీలే నుంచి గలిలయకు వెళ్ళి ఆయన పోయి పిలిచినటువంటి వాళ్ళు ప్రియులారా. ఏమంట చూడండి, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. ఓకేనా? అయితే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఇక్కడ ఇంకొక విషయం మనం బాగా గమనించాలి ప్రియులారా, మనసు పెట్టి. ఇక్కడ నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకుని వాడని చెప్పారండి. పోగొట్టుకున్న వాళ్ళు రక్షించుకుంటారంట. అఫ్ కోర్స్ వాళ్ళు పోగొట్టుకున్నారు, రక్షించుకుంటారు. అయితే
ఆయన నామము నిమిత్తం, ముఖ్యంగా సువార్త నిమిత్తం అంటే వాళ్ళ ద్వారా ఎన్నో కోట్ల మంది, ఎన్నో లక్షల మంది రక్షణ పొందేదానికి వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నారండి. అటువంటి పని నిమిత్తం ప్రభు పోయినాడు. అక్కడ పేతురు, అంద్రే, యోహాన్, యాకోబు వాళ్ళ సొంత పని, మనం చేసుకున్నట్టుగా సొంత పని చేసే వాళ్ళని ఏం చేస్తారు? యేసుక్రీస్తు వాళ్ళని వెళ్ళి పిలుస్తున్నాడు ప్రియులారా. సో ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఏమండి? నేరుగా వెళ్ళి వాళ్ళు ఏమన్నా సూసైడ్ చేసుకున్నారా? కత్తితో పొడుచుకోవడము, ఇంకేదైనా చేసుకున్నారా? దాని అర్థం ఏమండి? ఆయన పిలిచిన పని నిమిత్తమే తన జీవితాన్ని అంకితం చేసి జీవితాన్ని ముగించారండి. వాళ్ళకున్నటువంటి శరీర కష్టం, వాళ్ళకున్నటువంటి సమయం, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరములను ఏం చేస్తారండి? అన్ని కూడా, సమస్తాన్ని కూడా ఏం చేస్తారండి? దేవుని పని కొరకు వాళ్ళు సంపూర్తిగా సమర్పించారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనము. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. చూసారా, ముందే చెప్పేస్తున్నాడండి. ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళి స్వార్థ చెప్పారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి. ఇప్పుడు మీరు పోండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మీకు మంచి హోదా ఇస్తారు, మీరు వాడబడతారంటే ఆ కథ వేరే. ఏం చేస్తారంటమ్మా? చదువు దాన్ని. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. చూసారా, సమాజ మందిరంలో బోధిస్తే అక్కడి నుంచి తరిమేస్తారు. రెండవది, వాళ్ళు మిమ్మల్ని చంపేదానికి ముందుకు వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉద్యమం ఏమంటే, వీళ్ళని చంపేదే దేవుని కోసం మనం చేసే సేవ. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారండి? జిహాద్ అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు? దాని కొరకు ఎంతమంది ప్రాణం తీస్తారు. వాళ్ళేమండి, ఆల్రెడీ వాళ్ళకంటే హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు యూదులండి. అలాగని ఏం చేస్తారు వాళ్ళు? సో ఇంత చెప్పినా కూడా వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు యెరూషలేము నుంచి బయటకు వచ్చి సర్వ ప్రపంచం అంతా వీళ్ళు ఏం చేస్తారు? యేసుక్రీస్తు నామమును సువార్తను ప్రకటించడానికి వీళ్ళు వెళ్ళారు పిల్లలు. ఓకేనా? చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును. చూసారా, ఒట్టి యూదుల దగ్గర మాత్రం కాదు, యెరూషలేమును యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. బూదిగంతముల యందుటను నాకు సాక్షులు ఉంటే వాళ్ళ సువార్త ప్రపంచమంతా వ్యాపించింది ప్రియులారా. ఈ రోజు ఇండియాకి మనకి ఎట్లండి రక్షణ సువార్త వచ్చిందండి? ఆ 12 మందిలో ఒకడు తోమా ఈ ఇండియాకి వచ్చి ఏం చేస్తాడండి? సువార్తను ప్రకటన. లేకపోతే మన చేతులు బైబిల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ప్రియులారా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై. చూడండి, దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఏమండి, వాళ్ళు సువార్త పరిచయం చేసే విధానం చూసారా ప్రియులారా? దేవునికి మనుషులకు వాళ్ళు ఏమైనారండి? రాయబారులుగా ఉన్నారు. చదువు ఇంకోసారి దాన్ని. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకండి? మనం రక్షణ పొందేదానికి. ఎందుకండి? అక్కడ ఉన్నటువంటి ఆ కొరింథీ పట్టణంలో జనులు వాళ్ళు ఏమవ్వాలా? రక్షణ పొందాలని ప్రియులారా ఇలాంటి ఒక కార్యం అంతా కూడా వాళ్ళు చేశారు ప్రియులారా. సో ఈ రీతిగా అపోస్తులు, సో అక్కడ స్పెసిఫిక్ గా అక్కడ పిలిచినటువంటి వారు ఏమైనారంటే, యేసు ప్రభు చెప్తాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను బట్టి జాలుడుగా చేస్తానని ఆయన చెప్పాడు ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా యాక్చువల్ గా మీరు చూస్తే ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే, వీళ్ళు వెళ్ళి ఆ ముందు రోజు నైట్ అంతా పోయి చేపలు పడతారు, ఏది కూడా పడదు.
అప్పుడు ప్రభు ఏం చెప్తాడు, పేతురు కొంచెం ఓడని కొంచెం పక్క లోపలికి పెట్టాను, లోపల ఉంచినప్పుడు అప్పుడు ప్రభు సువార్త చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, నువ్వు వల వెయ్యి. లేదు ప్రభు ఆ రాత్రి అంతా వేస్తా, నువ్వు వల వెయ్యి. సో అప్పుడు వేసినప్పుడు ఏమవుతుంది ప్రియులారా, అనేకమైన విస్తారమైన చేపలంతా పడింది కదా. సో ఇదంతా దేనికని చూస్తే ప్రియులారా, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, నేను సెలవిచ్చినప్పుడు మీరేం చేయాలా, ఖచ్చితంగా చేస్తే మీతో కూడా ఉండి నడిపించేటువంటి వాడను నేను అన్నటువంటి విధముగా ఏమండి. ఇవన్నీ కూడా కొన్ని ఇండైరెక్ట్ గా ప్రభులు వారు వాళ్ళకి ఉన్నటువంటి ఆదరణ విషయంలో ఉన్నటువంటి సూచనలు ప్రియులారా. ఓకేనా, వారు అనేకమైన తలాంతులను యూజ్ చేసి చక్కగా ఈ స్వార్థ కొరకు వాళ్ళు పనిచేశారండి. చూడండి అపోస్తుల కార్యం 4:13 చదువుమా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూసారా ప్రియులారా, చూడండి మనం జనరల్ గా బైబిల్ స్టడీ అంటే మామూలుగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతామండి. ఒక్కసారి యేసు వాళ్ళు వెళ్ళి పిలిచి మిమ్మల్ని నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్ల జాగ్రత్తగా చేస్తానంటే, యాక్చువల్లీ ఆ యూద మత పెద్దలకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉండే పట్టు చూస్తే వీళ్ళకి అంతగా ఉండదండి. అఫ్ కోర్స్, కానీ వాళ్ళే భ్రమించిపోయేటువంటి విధముగా జరిగిందన్నప్పుడు ఏమ్మా చదువు ఇంకోసారి దాన్ని 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, విద్య లేని పామరులు వచ్చి మనతో డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిబేట్ చేసేది ఒకటి, అది వీళ్ళకి ఒక బ్లేమ్. రెండవది ప్రాణమునకు కూడా వాళ్ళు ఏమవుతున్నారు, అక్కడ వాళ్ళు తెగించేటువంటి కార్యం చేస్తున్నారంట. తర్వాత ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూసారా, సో ఎందుకంటే ఇక యేసుక్రీస్తు వాళ్ళని వాడుకున్నటువంటి విధానం చూసారండి. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను మార్కు సువార్త 3వ అధ్యాయం వీళ్ళకి ఏం చేదండి, ప్రతి అపవిత్రమైన ఆత్మను వెళ్ళగొట్టేదానికి, దెయ్యముల మీద ప్రతి వ్యాధిని స్వస్థపరిచినట్టుగా అధికారాన్ని యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, పిలవడం మాత్రమే కాదండి, పిలిచిన తర్వాత కొంతకాలం తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే ఆయనతో పాటు వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చి ఏం చేశారండి, చక్కగా వాళ్ళని నడిపించాడు పిల్లరా. ఓకేనా, సో ఆ రీతిగా ఏమండి ఆ రోజుల్లో అలాగా పిలువబడిన వారు ఎంతో గొప్పగా వాడబడ్డారు. అక్కడ మాత్రం కాదు, అలాగానే యేసు ప్రభువు ఈ 2000 సంవత్సరంలో మీరు చూసినట్లయితే ప్రియులారా, ఎలాంటి వారినంతా యేసు ప్రభు పిలిచారో తెలుసా అండి. చిన్న చిన్న కార్మికులు, ఆయన పేరేమండి విలియం క్యారీ, ఆయన ఏం వృత్తి అండి, ఆయన చెప్పులు కుట్టేటువంటి పని అండి ఆయనది. ఆ రోజు జాలర్ లాగా చెప్పులు కుట్టే పని. అలాగే చిన్న చిన్న పని చేసుకున్నటువంటి వాళ్ళనంతా దేవుడు ఏం చేస్తున్నాడు ఈ 2000 years ఈ గాస్పల్ ఏజ్ లో చక్కగా ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు ముఖ్యముగా ఏమండి, ఎందుకు జాలరుల్నే ఆయన సెలెక్ట్ చేయాలా, మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కదా. ఫస్ట్ మాత్రం ఈయన ఇన్వైట్ చేసిన ఎవరంటే జాలర్ను పోయి పిలిచాడండి. సో ఏమండి ఆ జాలర్లో ఉన్నటువంటి యొక్క స్పెషల్ ఏమి అనే విషయం మనం కొన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకైనా యేసుక్రీస్తు వెళ్ళి ఏమండి ఆ చేపలు పట్టే వాళ్ళని పిలిచాడని చెప్పేసి. ఏమంటే ఒకటి ప్రియులారా, మనం గ్రహించాల్సింది ఏమంటే వాళ్ళలో ఉన్నదేమంటే ఓపిక ఎక్కువ ఉంటుంది ప్రియులారా. జాలర్లు ఉన్నారు చూసారా, చాలా ఓపిక. ఇప్పుడు మనం ఎట్లా అండి, డ్యూటీ అంటే ఉదయం వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చేయాలా, కానీ వాళ్ళది అది కాదండి. వాళ్ళు ఎందుకు వరకు వెళ్ళారో అది దొరికేంత వరకు, ఆ పని నెరవేరేంత వరకు వాళ్ళు ఏమండి చాలా ఓపికతో ఉండేటువంటి వాళ్ళే జాలర్లు. ఓకేనా, రెండవది ఏమంటే పట్టు వదలనేటువంటి విక్రమార్కులు అంటారు కదా మామూలుగా, అలాంటి అంటే చాలా వరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. అంత సామాన్యంగా వాళ్ళు విసుగు చెందరు ప్రియులారా. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భంలో వాళ్ళకు చేపలు దొరకవచ్చు, కొన్ని సందర్భంలో ఏమండి దొరక్కపోవచ్చు. కానీ ఆ దొరక్కపోవచ్చు అనేదానికి వెంటనే ఆ నిర్ణయానికి రారు వాళ్ళు. చాలా వీలంత వరకు ఏం చేస్తారంటే దాన్ని దొరికే దానికోసం ఎంతో ప్రయాసపడేటువంటి వాళ్ళు ప్రియులారా. ఓకేనా, సో అదే ఇవన్నీ కూడా మనం చూస్తే ఇది అట్లాగా స్పిరిచువల్ గా తీసుకోవాలి మనం.
దేవుని పని చేసినటువంటి మనకు ఏం కావాలంటే ఓపిక కావాలా, ఓర్పు కావాలా. అలాగనే మనం పట్టు వదిలినటువంటి విధముగా ఏం చేయాలి, మనము వైరాగ్యవంతులమై. ఇప్పుడు అది దొరికేంత వరకు వాళ్ళు ఓపిక ఎట్లుంటారో అలాగే మనం కూడా. నేను అందుకే ప్రతి విజ్ఞాపన ప్రార్థన కూడా ఒక మాట చెప్తానండి, మనలో సత్యమును దేవుడు ఎంతో మందికి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలా, ఇతరులకు సత్యం చెప్పేదాని కొరకు ఎంతో ప్రయాసపడాలా. ఒకటి ప్రార్థన మాత్రం చేసే సైలెన్స్ ఉండిపోదు కాదు ప్రియ, సిద్ధం పడి ఉండాలా, సిద్ధముగా ఉండాలా. ఎక్కడైనా ఒక ఛాన్స్ మనకు దొరుకుతుందని ఏం చేయాలి, మనము వాళ్ళ కొరకు మనం వేచి ఉండాలా, కనిపెట్టాలా. అవకాశం వస్తే ఎంత దూరమైన దేనికి ఏం చేయాలి, మనం సత్యం చెప్పడానికి వెళ్ళిపోవాలి. ఒక్క ఆత్మను కూడా మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యంగా చూసి వాళ్ళని మనము పోగొట్టుకోకుండా ఉండాలి ప్రియులారా. ఓకేనా. మూడవదిగా చూస్తే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ప్రియులారా. ఎందుకంటే ఏమండి, వాళ్ళు వెళ్ళేది పెద్ద మహాసముద్రం, కానీ వాళ్ళ ప్రయాణము చిన్న ఓడ. చూడండి, అది అలలు వచ్చేటప్పుడు ఆ ఓడ అలలు వచ్చేటప్పుడు అట్లా పైకి లేసి కిందకు వచ్చి, పైకి లేసి కిందకు వచ్చి. ఇప్పుడు మనం చూసే టైటానిక్ లాంటిది కాదండి, అప్పుడు పోయింది వాళ్ళంతా. చిన్న ఓడ, ఓపెన్ ఓడ ప్రియులారా వాళ్ళు పోయినంత. ధైర్యం కావాలా. సో పెద్ద సముద్రంలో ఒక చిన్న ఓడనే అండి వాళ్ళకున్నటువంటి షెల్టర్. దాంట్లోనే వెళ్ళాలా, దాంట్లోనే ఉండాలా, దాంట్లోనే వాళ్ళు ఏం చేయాలా, తిరిగి రావాలి ప్రియులారా. అదేలాగానే ప్రియులారా మనం కూడా ఏమండి సువార్త ప్రకటించేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ధైర్యంగా సువార్త చెప్పేటువంటి వారం వల్ల. ఇంకా నాలుగవదిగా మనం గమనించినప్పుడు ప్రియులారా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎలా తెలుసా, ఇప్పుడు మీరు ఈ చేపలు పడతారు కదండి, సింగిల్ గా పట్టే వాళ్ళని చూడండి, వలలు వేసి పట్టే వాళ్ళని చూడండి. సింగిల్ గా ఇప్పుడు ఈ వలలంతా వేసినప్పుడు ఏమవుతుందంటే, వల వేసేస్తారండి, బట్ పైన ఏముంటుంది, ఈ థర్మాకోల్ ఉంటుంది చూసినారా, థర్మాకోల్ పీసెస్ ఉంటుంది. అది ఎక్కడ అది కనపడకుండా వెయిట్ గా దిగిపోతుందో అక్కడికి వెళ్తారండి వాళ్ళు. ఇక్కడ పడింది, ఇక్కడ పడింది అంటే అటు క్షుణ్ణముగా చూస్తా ఏం చేస్తారు వాళ్ళు, కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి వాళ్ళు ప్రియులారా. ఓకేనా. సో అలాగా నిజంగానే మన యొక్క విట్నెసింగ్ వర్క్లు కూడా మనం ఎలా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలా, జాగ్రత్తగా చెప్పేటువంటి వారంగా మనం మెలకువతో ఉండాలి. తర్వాత చూస్తే వాళ్ళు చాలా సాక్రిఫైస్ పర్సన్స్ అండి. ఎలాగంటే ప్రియులారా, యాక్చువల్లీ ఇప్పట్లో ఏమో నాకు తెలియదు కానీ ఒక్కప్పట్లో ఈ చేపలు పట్టే జాలరులకు కొంతమందికి వివాహమే కాదండి. ఎందుకంటే వాళ్ళకు వివాహం కొరకు అమ్మాయిల్ని ఇవ్వరండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ కి గ్యారంటీ లేదండి. ఓకేనా. సో అలాంటి ఒక లైఫ్ ప్రియులారా వాళ్ళు, వాడు చనిపోతే నా బిడ్డకి ఏమండి నిరీక్షణ, ఏం సపోర్ట్ అనేటువంటి వాళ్ళు ఒకప్పట్లో. ఓకేనా. ఇప్పుడు మనం గమనిస్తే ప్రియులారా, ఆ రోజుల్లో ఈ చేపలు పట్టే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక చిన్న జీవి ఉంటుంది. అదేమంటే తాబేలు, టార్టైస్ అంటే తాబేలు ఉంటుంది. ఎందుకు పెట్టుకుంటారో తెలుసా వాళ్ళు? ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా అంటే ఇప్పుడు ఏమండి ఆర్బార్ నుంచి లేదంటే సముద్రం నుంచి నడి సముద్రంకి వెళ్తారు ప్రియులారా. సిటీ నుంచి వాళ్ళు చాలా సిటీనే కనపడదండి అంత దూరం వల్ల. ఇప్పుడంతా వాళ్ళు వచ్చేదానికి లైట్ హౌస్ ఉంది. మీరు ప్రతి ఆర్బార్ చూడండి, మీరు వైజాగ్ లో చూడండి, లేదా మీరు చెన్నై బీచ్ లో చూడండి, అక్కడ లైట్ హౌస్ అంటే హైట్ గా ఉంటుంది, అది లైట్ తిరుగుతూ ఉంటుంది ప్రియులారా. అది ఒక దాన్ని చూసి వాళ్ళు బార్డర్కి వచ్చేవాళ్ళండి. యేసుప్రభు కాలంలో ఏ లైట్ హౌస్ ఉందండి అప్పుడంతా? అవన్నీ లేదండి. అయితే ఏమండి యేసుప్రభు దాకా ఎందుకండి, ఒక 400 సంవత్సరం ఉన్నంత కూడా ఇవన్నీ ఉండదు నాకు తెలిసి. అప్పుడు వీళ్ళు కరెక్ట్ గా వెళ్ళి ఎలాగ కరెక్ట్ గా రాగలరు? దిక్సూచి అంతా ఇప్పుడండి, అప్పట్లంతా ఏం ఉంటుంది చెప్పండి ప్రియులారా. అయితే చూడండి ప్రియులారా, వీళ్ళు ఒకసారి వెళ్తే 10 రోజులు 20 రోజుల దాకా మరలా ఒడ్డుకు రారండి. అప్పుడు అంట ఈ తాబేలు తీసుకొని పోతే ఈ తాబేలు ఎన్ని కిలోమీటర్లైనా పోనీయండి, కరెక్ట్ గా అది ఒడ్డు నుంచి ఏ ఒక వేలో వస్తుందో ఎగ్జాక్ట్ గా అదే వేలో మళ్ళీ వీళ్ళు తీసుకుని వదులుతుందంట.
అంటే దాని అర్థం ఏమండి, వీళ్ళ ఆదరణ అంతా వీళ్ళ దగ్గర లేదు ప్రియులారా. ఓకేనా? ఒక చిన్న జీవి వాళ్ళకి అది ఏం చేయాల, రూట్ మ్యాప్ చూపించాల ప్రియులారా. అంటే వాళ్ళ జీవిత విధానం చూడండి ప్రియులారా. అందుకే ఇప్పుడు కూడా చూడండి కొన్ని సందర్భంలో, బట్ మీకు తెలియదు అనుకుంటాను, ఈ తమిళ న్యూస్ చూస్తా ఉన్నాను అప్పుడు ఏమవుతుందంటే, ఈ రామేశ్వరము ఏమండి తమిళనాడులో బీచ్ ఉంది, రామేశ్వరం సముద్రం పక్కనే శ్రీలంక ఉంది. చాలా సార్లు ఈ రామేశ్వరం నుంచి చేపలు పడేటువంటి వాళ్ళని ఆ శ్రీలంక ఏమండి ఆ నేవీ ఫోర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని పట్టుకొని పోవడము, వాళ్ళని చంపేయడం, ఫైర్ చేసడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా బార్డర్ తెలియదు ప్రియులారా. మన దేశం ఇప్పుడు ల్యాండ్ అయితే బార్డర్ ఉంటుంది, కంచె ఉంటుంది, సముద్రంలో ఏం బార్డర్ ఉంటుంది, ఏం కంచె వేస్తారండి. అలాగా తెలియకని చాలా మంది అట్టపోయినప్పుడు వాళ్ళని పట్టేసి చంపేస్తారు చాలా మంది అదర్ కంట్రీ వాళ్ళు. అయితే అదిదా పరిస్థితి. ఆ రీతిగా వీళ్ళు ఎలాగ వెళ్ళాలా, ఎలాగ వస్తారు, ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు, ఇటువంటి ఒక సాక్రిఫైస్, ఒక డ్యూటీనేనండి జాలర్ల డ్యూటీ. ఇన్ని క్వాలిటీస్ ఉంది ప్రియులారా ఒక జాలరులో. అందుకే యేసు ప్రభుకి ఎవరిని పట్టారండి, వాళ్ళని పోయి పట్టాడండి. ఎందుకో మనం చూసినట్టు వాళ్ళకి సాక్రిఫైస్ ఒక మైండ్ సెట్ ఉందండి. అలాగనే కాన్సన్ట్రేషన్ పెడతారండి. అలాగనే వాళ్ళు ధైర్యవంతులు, పట్టు విడువని వాళ్ళు, ఎంతో ఓపికైనటువంటి ఇన్ని క్వాలిటీస్ ఎవరిలో ఉందంటే ప్రియులారా జాలర్లో ఉంది. అందుకోసమే యేసు ప్రభు ఏం చేశారండి, వాళ్ళని వెళ్ళి పిలిచాడు ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే యేసు ప్రభు కొంచెంలో నమ్మకం ఉన్న మంచిది అంటే మనకు కూడా కొన్ని విషయాలు ఏముంటాయో అవన్నీ ఏం చేస్తారు యేసు ప్రభు కూడా, దేవుడు కూడా, పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసేటువంటి వాళ్ళుగా ఉంటాడు ప్రియులారా. సో ఆ రీతిగా ఏమండి అలాంటి వ్యక్తులను ఏం చేస్తున్నాడు ఆయన, యేసు ప్రభు వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నాడు. అది ఒకసారి చదువుమా దాన్ని, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19 చదువుమా. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా, ఈ నలుగురు పిలిచాడు, నలుగురు వచ్చారండి. ఇప్పుడు మనం కొద్దిసేపు వాళ్ళ జీవనాధారాన్ని బట్టి మనం చూసుకున్నాం. బట్ వీళ్ళు ఇక్కడ ఈ నలుగురు తర్వాత ప్రభువుల వారు పిలిచినటువంటి వారు అందరూ కూడా ప్రియులారా ఆ సువార్త పని నిమిత్తం మాత్రం ఏం చేశారండి, వాళ్ళు తమ ప్రాణమును పెట్టుటకు కూడా వెనకాడని విధముగా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మనము ఎప్పుడో క్రైస్తవులలో ప్రారంభమైనప్పటి నుంచి ఈ 4 సువార్తలు చదివేటప్పుడు ఈ 12 మంది శిష్యులను అపోస్తుల గురించి మనం చదువుతా ఉంటామండి. వాళ్ళు ఏం పని అంటే నలుగురు దీంట్లో జాలరులు, మత్తయ్య ఆయన ఒక ట్యాక్స్ కలెక్టరు, లూకన్న ఆయన ఒక డాక్టరు, ఇట్లా ప్రొఫెషన్స్ అంతా చూస్తా ఉంటామండి. ఇట్లంతా వాళ్ళు పిలిచినారు ఇట్లంతా. కానీ చూడండి వాళ్ళ జీవనాధారమునే విడిచిపెట్టేస్తారు. ఏమండి, వాళ్ళ పనిని విడిచిపెట్టారు, వాళ్ళ వృత్తి అదే. ఓకేనా, వాళ్ళ వృత్తి అది. యేసు ప్రభు పిలిచాడు, పక్కన పెట్టి వెళ్ళిపోయినారండి నేరుగా. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు మీరు చూడండి, మనం ఏదన్నా దేవుని పని చేయాలంటే, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఏమండి ఎంత థింక్ చేస్తాం తెలుసా? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి, ఫ్యూచర్ గురించి ఎంతంతా థింక్ చేస్తామండి. ఏమండి ఆ రోజు అదే పేతురు, అంద్రయ్య, యోహాన, యాకోబు, ఏమండి మత్తయి వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ గురించి, తమ ఫ్యామిలీ గురించి, మరొక దాని గురించి ఎక్కువగా, అంటే ప్రభు పిలుపు కంటే ఎక్కువగా వాళ్ళు థింక్ చేస్తుంటే ఈ రోజు మనకి సువార్త ఇక్కడ వచ్చుంటుందా? అప్పుడు చూసారా, వాళ్ళెక్కడ మనం ఎక్కడ? ఏమండి వాళ్ళెక్కడ మనం ఎక్కడండి? వాళ్ళు ఉపాధిని వదిలేస్తారు ప్రియులారా. చూడండి,
ఎంత ఒక గొప్ప విషయం. ఈరోజు ఆదివారం ఆరాధనకు ఉపాధి నిమిత్తం ఆరాధనకి రారు కొందరు దేవుని దగ్గర. చూసారు ఎంత గొప్ప మార్పు, ఎంత పెద్ద మార్పు చూడండి. సో ఇప్పుడు అలాగంతా యేసు ప్రభు ఇప్పుడు అందరిని పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు అలాగంతా ఉన్నారా? అయ్యా నీ పని విడిచిపెట్టరా, వలెటోడు అయ్యా నువ్వు, నా కుటుంబాన్ని ఎవరయ్యా పోషించను, యేసు ప్రభును క్వశ్చన్ వేసేస్తారండి. అయితే ఆ రోజుల్లో చూడండి ప్రియులారా, మనం చదివింది జస్ట్ 13 నుంచి 22 వరకు నలుగురిని పిలిచిన పిలుపు, కానీ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ ఎంతో గొప్పది చూసారా. వాళ్ళ దేనికో తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. సహజ మరణం కాదండి వాళ్ళ. సువార్త పని నిమిత్తం అనేకులకు సువార్త ప్రకటించాల్సిన, అది సువార్త ప్రకటించవలసిన భారము నా మీదనున్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈయన యాక్చువల్లీ సువార్త ప్రకటిస్తేనే పౌలుకు శ్రమ, అవునా కాదండి? ఆయనది పెద్ద లిస్ట్ ఉంది కదండి 2 కొరింథీ 11 అధ్యాయంలో, ఉందా లేదా అండి? అనేకమైనవి చెప్పి ఆయన ఉన్నదే శ్రమల్లో, ఆయన ఉన్నది ఉపద్రవంలో. కానీ అదే పౌలు చెప్తున్న ఒక సందర్భంలో, ఇప్పుడు మీరు చదివినట్టు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో. చూడండి ఎంత ఒక డెడికేట్ పర్సన్స్ అండి మనం వీళ్ళందరూ చూసినప్పుడు. ఓకేనా? సో ఆ రీతిగా ఏమండి వాళ్ళు ఆ రోజుల్లో దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని పని చేసేదానికి ఫుల్ టైం మినిస్ట్రీ ఆ రోజే చేశారు వాళ్ళు. అలా చూస్తే ఈరోజు ఫుల్ టైం మినిస్ట్రీ ఎంతమంది ఉన్నారని చేసేదానికి చూడండి, మీరు చూడండి కావాలంటే. ఫుల్ టైం మినిస్ట్రీ చేసిన ఎంతమంది రెడీగా ఉన్నారండి ఈరోజు? రేర్ అండి. ఓకేనా? సో ఆ రీతిగా మనము ఈ 4వ అధ్యాయము ఏమండి 13 నుంచి మనం 22 దాకా మనం చూసింది ఏమంటే, ఆయన పిలిచాడు. ఆ పిలువబడిన వారి యొక్క వైరాగ్యం, ఆ పిలుపుకు వలసినటువంటి విలువలు ఏమి ముందు వెనుక చూడకుండా యేసు ప్రభుని వెంబడించారు, చక్కగా సువార్త చెప్పారు. ఈ రోజు మన రక్షణకు యేసు ఎలాగ ముఖ్యమో, ఆయన పంపించిన తండ్రి ఎలాగ ముఖ్యమో, ఆ అపోస్తలులు కూడా వారి సమర్పణ కూడా అంతే ముఖ్యమైన విషయం మనం ఏం చేయాలా ఇలాంటి ఒక స్టడీస్. ఎందుకంటే దయచేసి ఈ 4 సువార్త కానీ లేదా మొన్న పత్రిక పాఠం న్యూ టెస్టమెంట్ చదివేటప్పుడు వీళ్ళ పేర్లు ఎక్కడ తటస్థించినా ఈ మైండ్ సెట్ తో మీరు చదవాలా. శిష్యుల పేర్లంతా మనకు తడబడుతూ ఉంటుంది, మధ్య మధ్యలో వస్తా ఉంటది పేర్లు. వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ రావాలా మన మైండ్ సెట్ కి. ఓకేనా? సో ఆ రీతిగా మనం ఈరోజు ఈ విషయం ధ్యానించుకుందాం. సో మరి దేవుని చిత్తమైతే మరి రాబోయే దినములో మనం మిగిలిన విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ ప్రభువు నామమున వందనం తెలుపుతున్నాం.